జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, జాగ్రత్త, నీ వెంట 5 సంవత్సరాలుగా నీకే తెలియని ఈ శక్తి తిరుగుతుంది. ఈ దుర్గమ్మ మాటల్ని విని వెంటనే ఇలా చేయి, లేదంటే ఊహించే నష్టం అనేది నీ జీవితంలో జరగబోతుంది. అమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, ఆఖరి వరకు విని. ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని తీసుకొచ్చేశాను. అవునమ్మా, వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందా? ఏంటి దుర్గమ్మ ఇలా భయపెడుతున్నారు అనుకుంటున్నావా? నేను భయపడడం లేదు, వాస్తవం ఏంటి అనేది నీకు తెలియచేస్తున్నాను. నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడు. నీకే తెలియకుండా నీ వెనక 5 సంవత్సరాలుగా ఈ శక్తి తిరుగుతుంది. వెంటనే నువ్వు జాగ్రత్త పడి ఇలా చేయి, లేదంటే చాలా ప్రమాదంలో పడతావు. జాగ్రత్త అని ఈ దుర్గమ్మ చెబుతుంది అంటే ఇది ఒక హెచ్చరికగా నువ్వు తీసుకోవాలి కదా. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి కదా, లేకపోతే నీకే కదా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చెప్పు, ఒక్కసారి నన్ను నమ్మి ఈ దుర్గమ్మ కోసం ఈ చిన్న పని చేస్తావు కదా, అది చాలమ్మా. ఇక నిన్ను ఇక్కడ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఈ దుర్గమ్మను నమ్మే నువ్వు చేస్తున్నావు కదా. ఈ దుర్గమ్మ మాటలపై నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే ఇది వినిచూడు. అన్నీ మారుతాయి, నేను మారుస్తాను. గత 5 సంవత్సరాలుగా నీ వెంట ఒక శక్తి తిరుగుతుంది. అందుకే నేను చెప్పేది ఇలా చేయమ్మా అని. ఇక నా మాటకి తిరుగు లేదు. ఈ దుర్గమ్మ చెప్పింది అంటే ఇక దానికి తిరుగే ఉండదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మ నీకు అండగా తోడుగా ఉంటే నువ్వు ఎలాంటి భయము బాధ ఏమీ కూడా నీకు అవసరం లేదు కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నేను మారుస్తాను. స్వయంగా ఈ దుర్గమ్మ నీకోసంగా తెచ్చిన వాకు. ఇలా చూడు, ఈ ఒక్కటి చేశావంటే నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ జీవితాన్ని సంతోషంగా ఉంచడం ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇప్పుడు నిన్ను అవమానించాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అలానే నిన్ను ఇంకా ఇంకా కిందకి దిగజార్చాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది నిన్ను అవమానించేశారు కదా. గత 5 సంవత్సరాలుగా నీ వెనకే నీతో మంచిగా ఉంటూ నిన్ను బాధ పెట్టేవాళ్ళు చాలామందే ఉన్నారు. నువ్వు ఇక అవమానాలన్నీ కూడా తట్టుకొని కృంగిపోతున్నా. ఈ మాట నువ్వు వినాలి. నువ్వు నా ఈ మాటలను విని జాగ్రత్త పడాలి, లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. ఇబ్బంది పడతావా లేదా జాగ్రత్త పడతావా? నువ్వే చెప్పు, ఆలోచించు. నేను చెప్పేది జాగ్రత్త పడు. నీ యొక్క జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ జీవితాన్ని మార్చుకోవాలా లేదా అనేది ఇక నీ ఇష్టం. ఎవరు నిన్ను హేళన చేయకూడదు అంటే నా మాటల్ని వినాలి. నేను చెప్పే మాట వింటే నిన్ను ఎవ్వరూ కూడా అవమానించరు. కొద్దిగా అంటే కాలం ఏంటి అనేది, ఏదైనా ఒక విషయం జరగాలని తరసపడితే ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నాకు మంచి రోజులు వస్తాయి, నా దుర్గమ్మ నాకు మంచి చేస్తుంది అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా. ఒకరోజు నువ్వు కోరిందే ఖచ్చితంగా జరుగుతుంది. గట్టిగా నమ్ముతున్నావు కదా. ఆ నమ్మకంతోనే నువ్వు ఈ దుర్గమ్మని చూస్తూ దీనంగా ఆశగా చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నా. అది నాకు తెలుసు. ఇక నీకున్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఉన్నవాళ్లే. ఇంకా జరగలేదా? అసలు ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా లేదా? ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? నువ్వు చేయగలవా లేదా అని నీకు వస్తుందా రాదా? ఇలాంటి మాటలతో నిన్ను వెక్కిరించి వెక్కిరించి మాట్లాడే మాటలు నీ దగ్గరికి చేరాయి కదా. అలా వచ్చిన మాటలన్నీ కూడా నిరుత్సాహపడుతున్నాయి కదా. అలా ఏదీ ఇక జరగదు. నువ్వు ఏం కోరుకుంటున్నావో అదే జరుగుతుంది. లేదు దుర్గమ్మ, ఏంటి మీరు నన్ను మాయ మాటలతో మభ్య పెడుతున్నారా అని అంటున్నావా? లేదు, ఇవి కఠిన సత్యాలు. నువ్వు అనుమానించకు, ఖచ్చితంగా ఇవి జరిగే తీరుతాయి. ఇతరుల మాటల్ని నువ్వు పట్టించుకొని అవమానపడ్డట్లు హేళనైనట్లు బాధెందుకు? నీ మనసు ఎప్పుడూ కూడా బాధ పెట్టుకోకు. నీ మాటల వల్ల నీ మనసు అనేది నిరుత్సాహపడుతుంది. అన్నీ వదిలేసే నీ మనసు కుదురుగా లేక ప్రశాంతత దూరం అవుతుంది కదా. అవునా? నువ్వే చెప్పు. ఇప్పుడు నీ సమస్యకు తీర్పు ఇవ్వడానికే కదా ఈ దుర్గమ్మ నీ ముందుకు ఈ సందేశం ద్వారా వచ్చాను. ఎప్పుడూ కూడా నీతో చెప్పేది ఒక్కటే, నిన్ను ఎవ్వరూ కూడా కించపరచలేరు. ఎవరు అవమానాలకు కూడా నువ్వు భంగం కలిగించకు. ఎవరు అవమానాల్ని కూడా ఎవ్వరికి కూడా నువ్వు అవమానం అనేది చేయకమ్మా. స్వయంగా ఈ కనక దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా. భయం ఎందుకు చెప్పు? ఎవరి గురించో తెలుసుకోవడం ఎందుకు? నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నావు?
నువ్వు బాధపడుతున్నావు. మరి ఏం చేయమంటారు దుర్గమ్మ? వీటన్నిటి నుంచి నేను ఎలా బయటపడాలి? ఈ అవమానాలన్నీ కూడా ఎలా ఎదుర్కోవాల్సిందేనా? ఎందుకు తల్లి నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారని అంటున్నావా? నా మనసుకు ఎంతో బాధగా ఉందమ్మా, అది మీకు తెలిసిందే కదా అని అడుగుతున్నావా? ఇలా చూడు, నువ్వు నీ జీవితం గురించి ఇబ్బంది పడుతున్నావు. ఇక నీ చుట్టూ కూడా ఎంతోమంది దుష్టశక్తులు ఉన్నారు. వారందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు గెలిచేది ఎప్పుడు, జీవించేది ఎప్పుడు? అందరికీ సమాధానం కాలమే చెబుతుంది, నీ గెలుపు చెబుతుంది. ఇక నువ్వు చేయాల్సింది నీ పని నువ్వు చేసుకుపోవడమే. నీ మనసుకు ఏదనిపిస్తుందో అది చేయడమే. వీలైనంత వరకు సంతోషంగా ఉండటం, నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఆనందంగా కాపాడడం, నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా నిలబడ్డం, ఇవి మాత్రమే నువ్వు చేయాలి. ఇతరులు ఏదో అంటారు, ఏదో జరగలేదు, జరుగుతుందా లేదా అని ఇలాంటి మాటలు, అనుమానాలతో నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటావా? మనసుని పాడు చేసుకుంటావా చెప్పు? ఆ మాటల ద్వారా నీ ఇంట్లో వాళ్ళని బాధ పెడతావా? అలా ఎప్పుడూ కూడా చేయొద్దు. ఈ దుర్గమ్మని నమ్మావు కదా, నా అనుకున్న వాళ్ళకి నువ్వు ఎప్పుడూ కూడా అండగా ఉండాలి. నేను నీకు తోడుంటాను, భయపడకు. నువ్వు నిరుత్సాహపడిపోయే వాళ్ళని బాధ పెట్టడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. తప్పమ్మా, నువ్వు ఎప్పుడూ చేయొద్దు. తేనెటీగలన్నీ కూడా కలిసి చక్కగా మకరందాన్ని తెచ్చుకుంటాయి. ఒక చెట్టు పైన తేనె పట్టు పెడతాయి. ఎందుకంటే అవి పూల మకరందాన్ని సేకరించి తేనెగా మార్చి చక్కగా త్రాగి బ్రతుకుదామని. తన తేనె పట్టు పెట్టిన 3 నెలలకి ఎవరో ఒకరు వచ్చి అది రాగానే తీసుకువెళ్ళిపోతారు. తేనెటీగలన్నీ తరిమేస్తారు. కానీ తేనెటీగలకు తీసుకోవడమే తెలుసు, వాటికి సంపాదించడం కూడా బాగా తెలుసు. తేనెటీగ మళ్ళీ వేరే దగ్గరకు వెళ్ళి గూడు కట్టుకుంటుంది, తేనె సంపాదిస్తుంది కూడా, మళ్ళీ తేనెని స్వీకరిస్తుంది. ఇలా ఎంత శ్రమించి కష్టపడ్డప్పుడు ఎక్కడో ఒక చోట ఎవ్వరికీ తెలియకుండా పెట్టి తన తేనెను తను స్వీకరించే కాలం దానికోసంగా ఎదురు చూస్తూ ఉంటుంది. తేనెటీగలాగే నువ్వు కూడా పూర్తిగా నీ యొక్క ఉనికిని తెచ్చుకోవాలమ్మా. వెనకడుగు వేయకు. నీ లక్ష్యాన్ని, నీ యొక్క పట్టుదలని ఎప్పుడూ కూడా వదలకూడదు. నీ గమ్యాన్ని చేరాలంటే చుట్టుపక్కల వాళ్ళు 1000 మాటలు అంటూ ఉంటారు. వస్తుందా రాదా, నువ్వు చేయగలవా లేదా, ఇలా ఎదురు చూస్తూ ఉంటే తేనెటీగ మళ్ళీ తేనె పట్టు పెట్టగలదా? కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. ఏది ఏమైనా సరే సాధించగలను అనే పట్టుదలతో ఉండాలి. వీళ్ళు ఎవరో అవమానిస్తున్నారని నువ్వు భయపడి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకో, ఇతరులు హేళన చేయడం మాత్రమే తెలుసు, కానీ ఈ దుర్గమ్మ బిడ్డవైన నీకు విజయాన్ని సాధించడం కూడా తెలుసు. నీ విజయంతో వాళ్ల నోర్లు మూయించు. నిన్ను అవమానపరిచిన వాళ్లే నీ గెలుపును చూసి వాళ్లే సిగ్గుపడతారు. అర్థమవుతుంది కదా? ఎవరు నిన్ను అవమానించినా, హేళన చేసినా, తక్కువ చేసి మాట్లాడినా వారిని నీ మనసులో బాధ పెట్టుకుంటూ కూర్చోకుండా తీసిపడేసే. అవసరం లేని వాటిని నువ్వు అస్సలు తీసుకోవద్దు. అవసరం లేని వాటన్నిటినీ కూడా తిరిగి వదిలేసే. అవసరం లేని మాటలన్నీ కూడా అస్సలు పట్టించుకోకు. అప్పుడే నువ్వు ఏదైతే చేస్తావో నిన్ను ఎవ్వరూ కూడా అవమానించలేరు. నీ లక్ష్యాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అవసరం లేని భారాలు తల మీద మోయకు. ఏది కావాలో అది మాత్రమే అందుకో చాలు. అది మాత్రమే మాట్లాడు. అనవసరమైన మాటలు నీకు వద్దమ్మా. నువ్వు వాటిని వదిలేనట్లయితే ప్రశాంతత దొరుకుతుంది. నువ్వు ఇతరుల పనుల్లో వేలు పెట్టినప్పుడు, ఇతరుల మాటలు పట్టించుకున్నప్పుడు నీకు సమస్యలే వస్తాయి. అందనంత ఎత్తుకు ఎదగాలంటే ఇతరుల మాటలు కానీ, ఇతరుల పనుల్లో కానీ జోక్యం చేసుకోవద్దు. అప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ నీకు వినిపించవు కదా, చెప్పు. కాబట్టి వాళ్ళని వదిలేసే. ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి. నీకు ఏది కావాలో అదే నువ్వు తెలుసుకోవాలి. నీకు ఏది మంచిదో అదే నువ్వు స్వీకరించాలి. సరేనా? ఈ దుర్గమ్మ చెప్పినట్లుగా చేస్తావు కదా? నీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకో. మాటలైనా చేతలైనా ఏదైనా సరే సమయం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. దాన్ని వదులుకోవద్దు. అది ఒకరికి ముందు వస్తుంది, మరొకరికి తర్వాత వస్తుంది. మంచి కాలంలో ఉన్నానని ఆనందపడే లోపలే కష్టకాలం, కష్టకాలంలో ఉన్నానని దిగులు పడేంత లోపలే ఆనందకాలం వస్తుంది. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. అలా కాదనుకున్నప్పుడు నీ బాధలు కూడా శాశ్వతమని ఎలా అనుకుంటావు చెప్పు? ఇతరుల హేళనలు పట్టించుకోకు. అవి పట్టించుకుంటూ పోతే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు అని తెలుసుకో. నిశ్చింతగా, నిర్భయంగా ఉండు. నీకు తోడుగా ఎప్పుడూ కూడా ఈ కనక దుర్గమ్మ ఉంది అని మర్చిపోవద్దు. సంతోషంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి
నువ్వు సంతోషంగా హాయిగా జీవించేలా చేసే బాధ్యత నాది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు. సంతోషంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.